నమస్తే ఏపీ టుడే న్యూస్ వీక్షకులకు స్వాగతం. పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కూచిపూడిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొట్టిపాటి సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాలికల కబడ్డీ పోటీలను 2024 జనవరి 11న ప్రారంభించారు. ఈ పోటీలు 13వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పోటీల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 13 టీములు పాల్గొంటున్నాయి. ఈ పోటీలలో విజేతలకు ₹1,00,000 వరకు నగదు బహుమతి ఉంటుందని కన్వీనర్ గొట్టిపాటి సాయి తెలిపారు. గెలిచిన వారికి సినీ హీరో సంపూర్ణేష్ బాబుచే బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గొట్టిపాటి సాయి ఫౌండేషన్ కూచిపూడి మొవ్వ మండలం కృష్ణా జిల్లా. కూచిపూడిలో మొట్టమొదటిసారిగా కబడ్డీ టోర్నమెంట్ అండర్ 17 బాలికల 7 టీమ్స్, బాయ్స్ వచ్చేసి 6 టీమ్స్, మొత్తం 13 టీమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ తరఫున ఈ సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో కూడా చేయడానికి రెడీ అయ్యి ఈసారి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలైన 2 జిల్లాల నుంచి ఈ 13 టీములు తీసుకున్నాం. ఈ టీములకి కూడా ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా ఒక టీం తీసుకోవడం జరిగింది. వీళ్ళకి కావాల్సిన మెమోంటోస్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇక్కడ 3 రోజులు ఫస్ట్ ఈ పోటీలు జరుగుతాయి. ఈ 3 రోజుల్లో ఫస్ట్ రోజు అయిన 11వ తారీఖు ఇవాళ సాయంత్రం 6 గంటలకి పామర్ శాసనసభ్యులు కైల అనిల్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే రేపు కూడా ఈవినింగ్ మళ్ళీ జరుగుతుంది. 12వ తారీఖు, 13వ తారీఖు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుంది. ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వీళ్ళందరికీ 1 లక్ష ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఫస్ట్ ప్రైజు 12,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ వచ్చేసి 8,000, ఫోర్త్ వచ్చేసి 6,000, ఇలా 5 విభాగాల్లో ఉంటుంది. అలాగే వీళ్ళందరికీ ఫుడ్, అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా మొత్తం మన గొట్టిపాటి సాయి ఫౌండేషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరినీ కూడా కేర్ తీసుకొని డిపార్ట్మెంట్ వారి సహకారంతో బందోబస్తు పెట్టి మనం 2 కళ్యాణ మండపాల్లో కొన్ని రూమ్స్లో అన్ని వీళ్ళందరికీ వసతులు కల్పించడం జరిగింది. ఇక్కడ మనకి గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉండే మా సొంత ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరూ సహకారంతో ఈరోజు విజయవంతంగా ప్రారంభోత్సవం చేశాం. సో ఇంత భారీగా సక్సెస్ అవుద్దని మేము అనుకోలేదు. ఫస్ట్ టైం అయినా కూడా చాలా భారీగా సక్సెస్ అయ్యి జనాలు కూడా చాలా కేరింతలతో చాలా బాగుంది. సో సంతోషంగా ఇలాగే ఎవ్రీ ఇయర్ జరిగి చదువుకునే స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేయాలంటే డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ జాబులు కొట్టాలంటే స్టడీతో పాటు క్రీడారంగం ముందుండాలి. ఆ క్రీడారంగంలో కబడ్డీ అంటే మెయిన్ ప్రధానంగా అనుకోవాలి. అందుకని ఈ పోటీలు మేము ఎన్నుకొని ఈ ఫౌండేషన్ గొట్టిపాటి సాయి ఫౌండేషన్ నుంచి 2006లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చదువుకునే పిల్లలకు కానీ మెడికల్ క్యాంపులు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం. సో ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా సక్సెస్ అవడం ఆనందంగా ఉంది. మీడియా సోదరులందరూ కూడా మాకు ఎంతగా సహకరించడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ ప్రసారమయ్యే ఏపీ టుడే న్యూస్లో తిరిగి కలుద్దాం.